హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు. ఈరోజు వీడియో వచ్చి చీరకి మనం కుచ్చులు వేయించుకుంటాం కదా బయట. కొన్ని శారీస్కి మనకి కుచ్చులు వస్తాయి, కొన్ని శారీస్కి రాకపోతే మనం బయట వేయించుకుంటాము. అలా బయట వేయించుకోకుండానే నేను ఇంట్లోనే వేసుకుంటా. ఇలా చక్కని మంచి కుచ్చులు అయితే నేను వేసుకోగలను, నాకు వచ్చు. హ్యాండ్ వర్క్స్ అన్నీ కూడా నాకు వచ్చండి. సో ఇది నా పెళ్లి రోజుకి తీసుకున్న సారీ. దీనికి కుచ్చులు రాలేదు, పట్టు చీరకి కుచ్చులు రాలేదన్నమాట. రాకపోయినా సరే నాకు నో ప్రాబ్లం అండి. నేను మంచి కుచ్చులు అయితే వేసేసుకున్నాను. మీకు చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది కదా, ఇవి చీరకు వచ్చిన కుచ్చులు కాదు, నేను వేసుకున్న కుచ్చులే. ఈ కుచ్చులు ఎలా వేసుకున్నాను అనేది ఇవాళ మీకు వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఈ శారీ వచ్చి కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి నాకు తప్పకుండా మెన్షన్ చేయండి. కరెక్ట్ కాస్ట్ చెప్పిన వాళ్ళ ఆ కామెంట్ నేను వాళ్ళ గురించి చెప్తాను, అలాగే పిన్ చేసి కూడా పెడతా. అలాగే దీనిలో మనకి మంచి ప్యారెట్ గ్రీను పింక్ కలరు కాంబినేషన్తో వచ్చిందండి సారీ. బ్లౌజ్ కూడా మంచి కలర్తో వచ్చిందనమాట. పింక్ కలర్ వచ్చింది, ఎక్కడ గ్రీన్ అనేది అటాచ్ అవ్వలేదండి. మనకి అంచు కూడా అండి మనకి సిల్వర్ థ్రెడ్ వేరియేషన్లో వచ్చిందనమాట. నాకు చాలా అంటే చాలా నచ్చింది. లైట్ వెయిట్ పట్టు సారీ అండి, చాలా అంటే లైట్ వెయిట్ అనమాట. పట్టు సారీ అంటే మనకు జనరల్గా చాలా వెయిట్ ఉంటుంది కదా, చాలా లో వెయిట్ అనమాట. ఇలా మంచి మోడల్ అయితే పెట్టించి నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను. దీనికి కూడా వర్క్ చేసుకోవాలి. బ్లౌజ్కి వర్క్ చేసిన వీడియో ఇంకొకసారి షేర్ చేస్తాను. మీకు సింపుల్గా కుచ్చులు వేసుకోవడం అనేది ఇవాళ షేర్ చేద్దాం అనుకుంటున్నా. సారీ కాస్ట్ అయితే తప్పనిసరిగా నాకు కామెంట్ అయితే చేసి పెట్టండి. లాస్ట్లో కాస్ట్ ఎంత అనేది నేను మీకు చెప్పేస్తాను. చిన్న క్యూరియాసిటీ అంతే. ఇక్కడ నేను వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉందని చూపిస్తున్నాను అనమాట. బ్లౌజ్ మోడల్స్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. కుట్టడం కూడా నేను బయట కుట్టించేస్తాను అనమాట. కొంచెం ఎక్కువ కాస్ట్ శారీలన్నీ కూడా నేను బయట కుట్టించేస్తాను. లో కాస్ట్ అయితే కనుక నేనే కుట్టేసుకుంటా అండి, స్టిచ్చింగ్ వచ్చి నాకు. ఇంకా శారీ చూపిస్తున్నా మీకు. మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ అలాగే పింక్ కలర్ అంచు జెరీ థ్రెడ్లో వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడటానికి క్రష్ టైప్లో ఉందన్నమాట. క్రషింగ్ శారీస్ ఈ మధ్యన బాగానే వస్తున్నాయి కదా, సో ఆ టైప్ వెరైటీలో తీసుకున్నా. ఈ శారీ నేను షాప్లో తీసుకోలేదు, మన ఇంటి దగ్గరికి చీరల అబ్బాయి వస్తారనమాట, అందరం తీసుకుంటాము, తన దగ్గర తీసుకున్నా. చూడండి మీకే తెలిసిపోతుంది. చాలా అంటే చాలా లో వెయిట్ అనమాట. ఇలాగ మనకి పట్టు చీరలకి ఇలా కుచ్చులు రాకపోతే అసలు మనకి బాగుండదు కదా సారీ. అందుకని చెప్పేసి కుచ్చులు వేద్దామని చెప్పి ఇంకా వీడియో మీతో షేర్ చేయాలని అనిపించింది. అందుకని చెప్పేసి వీడియో షేర్ చేద్దామని అనుకున్నా. చీర అయితే నాకు బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీటికి కుచ్చులు వేయాలంటే మనకి ఇంచుమించు బయట మార్కెట్లో 300 ఇలా తీసుకుంటున్నారు. 300 అవసరం లేదండి, ఒక 50 రూపీస్తో మనం కుచ్చులు అనేవి వేసేసుకోవచ్చు. నాకు 50 రూపీస్ కూడా పట్టలేదు, నాకు పట్టిందల్లా ఒక అరగంట మాత్రమే. ఇదిగోండి పళ్ళు. ముందు ఎక్కడ మనకి ఆ పళ్ళు అనేది ఎక్కడ మనం వేసుకుంటున్నాం అనేది సెట్ చేసుకొని ఒక దిండు పెట్టేసా బరువుకి, కిందకి జరగకుండా ఇలా జారకుండా. అంటే మనం కుడతా ఉంటే మనకి జరిగిపోతుంది కదండి, అలా జరిగిపోకుండా అలా వెయిట్ పెట్టేసా పైన. పెట్టిన తర్వాత చూపిస్తున్నా. అలాగే నేను ఒక చాక్ పీస్ తీసుకున్నా. ఈ కుచ్చులు మనం చాలామంది ఎలా వేస్తారంటే 8 కుచ్చులు, 6 కుచ్చులు, 3 కుచ్చులు అట్లా వేసుకుంటారనమాట. లేదు మాకు ఎక్కువ కావాలనుకుంటే మనకి 1 ఇంచ్ గ్యాప్లోనే కూడా వేసుకుంటారు. నేనేం చేస్తున్నానంటే ఒక 2 అంగుళాల గ్యాప్లో వేసుకుంటున్నా. అందులోనూ డబల్ కలర్స్ వేస్తున్నా. శారీ గ్రీన్ అండ్ పింక్లో వచ్చింది కదండి, అండ్ అలాగే మనకి సిల్వర్ థ్రెడ్లో కూడా వచ్చింది కాబట్టి నేను 2 కలర్స్లో తీసుకుంటున్నా. ఇవ్వండి, ఇవి 2 కలర్స్ తీసుకుంటున్నా. మీరు బాగా గమనించండి, ఇది కూడా డబల్ కలర్స్ ఉన్నవి తీసుకున్నానండి. బాగా మ్యాచ్ అవుతాయి అన్నమాట. నా దగ్గర వర్క్ మెటీరియల్ చాలానే ఉంటుంది, అందులో నాకు ఈ రీల్స్ 2 కరెక్ట్ కాంబినేషన్ దొరికిందనమాట. ఇవి కేఎన్ఎస్ రీల్స్ అండి, మనకి ఇంచుమించు ఒక 15 రూపీస్ ఉంటుంది అంతే. అలాగే ఒక జరీ థ్రెడ్ కూడా ఉంది నా దగ్గర, అది తీసుకున్నా. సిల్వర్ థ్రెడ్ తీసుకుందాం అనుకున్నా కానీ జరీ థ్రెడ్ ఉంది, జరీ థ్రెడ్డే తీసుకున్నా. ఇలాంటి ఒక బాక్స్ ఒకటి తీసుకొని నేను పోగులు వేస్తున్నానండి. కుచ్చులకి ఎన్ని పోగులు కావాలంటే కనుక మనకి 100, అంటే మనం 50 టైమ్స్ చుడితే కనుక 100 పోగులు వస్తాయి మనకి. అలాగే ఇలా ఒక పలకగా ఉన్న ఒక బాక్స్ మూత అయితే తీసుకుని దాని మీద చుడుతున్నా. మీరు కావాలంటే ఒక ఫ్యాడ్ అయినా తీసుకోవచ్చు. ఎక్కువగా దారం తీసుకుంటే ఏమవుతుందంటే మనకి చిక్కు పడిపోతుందండి.
అలా చిక్కులు పడకుండా ఉండడం కోసం నేను ఇలా కొంచెం చిన్నదే తీసుకున్నా. ఇంచుమించు మనకి ఇవి 2 కుచ్చులు వస్తాయన్నమాట. కొంచెం టైం పట్టినా కానీ మనం చేత్తో వేసుకునేవి చాలా అందంగా ఉంటాయి. బయట వేయించిన దానికి ఇంట్లో వేసుకున్న దానికి ఒక మైండ్ అనేది వాడి మనం వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇలానే వేసేసుకుంటా నేను. చాలా అంటే చాలా ఈజీగా. కొంచెం మనకి టైం దొరుకుద్ది కదండి ఇంట్లో. ఆ టైం దొరికిన ఖాళీ ప్లేస్లో టీవీ పెట్టుకుంటూ చక్కగా ఏమైనా పాటలు పెట్టుకుంటూ వింటూ వేసేసుకుంటా. ఇలాగ ఒక 50 టైమ్స్ చుడితే మనకి 100 పోగులు అయితే వస్తాయి. వాటిని చక్కగా కట్ చేసేసుకోవటమే. ఒక చిన్న నీడిల్ అయితే పక్కన పెట్టుకోండి. మీరు చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా వేసుకుంటారు. వేసుకున్న అక్క అనేసి నాకు కామెంట్ పెడతారని నేనైతే అనుకుంటున్నా. ఇలాంటి ఒక పెద్ద నీడిల్ అయితే తీసుకుంటున్నా. మనం బంతి పువ్వులు అవి గుమ్మాలకి గుచ్చటానికి తెస్తాం కదా, అలాంటి నీడిల్ తీసుకున్నాను. ఈ నీడిల్లోకి ఈ పోగులన్నీ చూడండి చాలా ఈజీగా ఎక్కేసింది అనమాట. ఇవి 2 కలిపితే మనకి 100 పోగులు అనేవి వస్తాయి. వీటిని మనం డైరెక్ట్గా కుచ్చులు కుట్టేసుకోవడమే. ఇవి 2 కుచ్చులు అవుతాయండి. ఎక్కువ దారం తీసుకోవడం వల్ల చిక్కులు పడిపోతుంది. ఇలా 2 మాత్రం అయ్యేలాగా మాత్రమే తీసుకోండి. మీకు 2 అవ్వేలా చూపిస్తున్నా. దాన్ని మనం డబుల్ ఫోల్డ్ చేస్తే కనుక కుచ్చులు ఆవుగా వస్తుందండి. అండ్ అలాగే నేను ఇంకా మార్క్ చేసుకొని ఒకటి కుట్టేశాను. వీటిని ఇలా చూడండి 3 వీటి మయంగా నేను గ్రీన్ వేస్తాను. నేను ముందు మీకు పింక్ కుట్టి చూపిస్తున్నా. ఆల్రెడీ పింక్ నేను కుట్టేశాను. మీకు అర్థం అవ్వడం కోసం మళ్ళీ చూపిస్తున్నా. మీరు దారానికి ఎక్కించుకొని కూడా కుట్టుకోవచ్చు. ఇలా 2-3 సార్లు మీరు కుట్టుకుంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా ఈజీ అండి. రాదు మాకు అన్నంత వరకే ఏది రాదండి. చూసి మాకు ఎందుకు రాదు అని మీరు ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే ఏదైనా వస్తుంది. ఇలాగ థ్రెడ్ అయితే వేరే సూదిలోకి ఎక్కించేసాను నేను. అందులో ఎక్కించేసి ఇలాగా చుట్టేస్తున్నా. మొత్తం అదంతా కూడా ముడి వేసేస్తూ ఒక ఇంచుమించు ఒక 20 సార్లు అలాగా తిప్పుకుంటే మనకి అక్కడ చక్కగా థ్రెడ్ అనేది ఒక పూసలా వచ్చి గట్టిగా ఉండి మనకి చూడటానికి కుచ్చు అందంగా కనిపిస్తుంది. అంతేనండి. కుచ్చులు వేసుకోవటం చూసారు కదా ఎంత ఈజీనో. చాలా అంటే చాలా ఈజీ. వీటిని బయట వేయించాలంటే వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు మనం వేసుకోవాలి అంతే తప్ప మన చేతిలో అంటూ పని ఉందంటే కనుక మనం అప్పటికప్పుడు వేసేసుకుంటే ఇదిగోండి ఎంత ఈజీగా ఉంటుందన్నమాట. బాగుంది కదండి వర్క్. చేతి వర్కులు అనేవి మనకి యూట్యూబ్లో చాలానే అవైలబుల్గా ఉంటున్నాయండి. రాదు అనేసి మీరు ఏది అనుకోవద్దు. ఖాళీగా అసలు ఉండొద్దు. ఖాళీగా కూర్చుంటే లేనిపోని ఆలోచనలు తప్ప ఏమీ ఉపకారం అనేది ఉండదు. ఇంకా పిల్లలకి స్కూల్కి పంపించేసిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో మనం ఇలాంటి పనులు అనేవి కూడా చేసుకోవచ్చు. ఇంకా రొటీన్గా ఎప్పుడు వంటలు వండుకోవటం, గిన్నెలు తోముకోవటం, బట్టలు ఉతుకోవడమే కాకుండా ఇలాంటి పనులు కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చండి. చూడటానికి కూడా ముచ్చటగా ఉంటుంది, స్ట్రాంగ్గాను ఉంటుంది. మనకు 300 అనేవి కూడా మిగులుతాయి. చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా ఆ జరీ థ్రెడ్తో కుట్టేసి మీకు కుచ్చు చూపిస్తున్నా. ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. సేమ్ ఇలానే గ్రీన్ థ్రెడ్ కూడా ఎక్కించేసి మనము కుట్టుకోవాలి. మీరు లాంగ్ అంటే లాంగ్ ఉంచుకోవచ్చు. లేదనుకుంటే ఇంకా మీరు షార్ట్గా కట్ చేసుకోవచ్చు. నాకు ఈ సైజ్ అయితే సరిపోతుంది. లేదు మేము ఇంకా ఎక్కువగా హైట్ పెంచుకోవాలనుకుంటున్నాం అనుకున్నా కానీ మీరు హైట్ పెంచుకోవచ్చు. అలాగే ఈ పింక్ వేసా కదండి, రెండిటి మయంగా నేను గ్రీన్ వేస్తున్నా. నేను డబల్ కలర్ షేడ్ ఉన్న రీల్స్ తీసుకున్నానండి. మీరు సేమ్ రీల్స్ వేయాలని రూల్ ఏమీ లేదు. కలర్ కాంబినేషన్ బట్టి ఎటువంటి అన్నా మీరు ఎన్నుకోవచ్చు. మాకు తెలియడం లేదనుకున్నా కానీ మీరు మెటీరియల్ షాప్కి వెళ్ళి ఇలా వేసుకోవాలనుకుంటున్నాము, మాకు కావాల్సిన మెటీరియల్ ఇవ్వండి అంటే వాళ్ళే ఇచ్చేస్తారు. రానిది కానిది తెలియంది అంటూ ఏమీ ఉండదండి. మీకు అన్నింటికి ఇందులోనే హింట్ ఇచ్చేస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా మీరు ఇంట్లో కుచ్చులు వేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. ఇంకా అలాగే గ్రీన్ కూడా ఎక్కించేసి నేను గ్రీన్ కుచ్చు కూడా కుట్టేస్తున్నా. ఇప్పుడు ఇంకా మంచి లుక్ వస్తుందండి. పింక్ మధ్యలో గ్రీన్ వేస్తున్నాం కదా, మంచి లుక్ వస్తుంది. నా దగ్గర ఆల్రెడీ సిల్వర్ థ్రెడ్ కూడా ఉండింది. సిల్వర్ థ్రెడ్ వేసా కానీ నాకు ఎందుకు లుక్ రాలేదు. అందుకని చెప్పేసి ఇలాగ జరీ థ్రెడ్ మాత్రమే వేసాను అనమాట. ముడులు అనేవి కొంచెం అంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. మీకు స్లోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ముడులు అనేవి మీరు కొంచెం జాగ్రత్తగా లాగండి. ఇది జరీ థ్రెడ్ కదా, చాలా తొందరగా తెగిపోతుంది అనమాట. కొంచెం స్లోగానే లాగండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన వల్ల మీకు ఎలా కనిపిస్తుంది అంతే. అంతేనండి. చాలా సింపుల్గా మనకి కుచ్చులు వేసేసుకున్నా. ఇలా బాగుందిగా, ముద్దుగా బుట్ట బొమ్మల్లాగా బాగున్నాయి అనమాట. ఇలా వేసేసుకున్నానండి. నాకు ఇంచుమించు ఒక 1 అవర్ మాత్రమే టైం పట్టింది కుచ్చులు వేయటానికి. నాకైతే బాగా నచ్చిందనమాట. సో మొత్తం అంతా వేసిన తర్వాత మీకు చూపిస్తున్నా. పింకు గ్రీను ఎంత ముద్దుగా వచ్చిందో చూడండి. పట్టు చీరలకు కానీ సిల్క్ చీరలకు కానీ ఎలాంటి చీరలకైనా సరే మీరు ఇలా ఈజీగా కుచ్చులు అనేవి వేసుకోవచ్చు.
నేను మాట్లాడటానికి ఎంత టైం పట్టిందో నాకు ఈ కుచ్చులు వేసుకోవటానికి అంత టైం పట్టింది అన్నట్లు అనిపించింది తప్ప నాకు కష్టం కూడా ఏం అనిపించలేదు. చేతిలో ఉన్న పని కదండి, రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా వేసేసుకోవచ్చు. మీకు ఈజీగా వేసుకోవటం అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. వీడియో ఎలా అనిపించింది? నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే శారీస్కి కుచ్చులు వేసుకోవటం ఇంట్లో అలవాటు ఉంటే తప్పకుండా అది కూడా కామెంట్ పెట్టండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నేను ఇలాంటి వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఆల్ వెరైటీ వర్క్స్ అన్నీ కూడా వచ్చు. సో అదనమాట. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్. మీ గోదావరమ్మాయి పద్దు.